ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గట్టిగా ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం 21/7/2024 పవిత్రమైన ఏకాదశి గురు పౌర్ణమి సాయి మందిరంలో ప్రకృతి వ్యవసాయ రైతులు కలిసి ఈరోజు గొప్ప తీర్మానాలు తీసుకున్నారు. భారతదేశం అంతటా కూడా గో ఆధారిత వ్యవసాయం జరగాలి, ప్రపంచం అంతా కూడా ఈ గో ఆధారిత వ్యవసాయం జరగాలి ఒక గొప్ప తీర్మానం. జై సాయిరామ్. ఎందుకు అంటే ఒక రైతు మంచి పంట పండిస్తే అది మనకు మహిళలు మంచి వంట చేయాలని ఈ ప్రోగ్రాంను అక్కడే అరేంజ్ చేశాం. గురు పౌర్ణమి రోజు చాలా కోసి మహిళలంతా వస్తారని, అలాగా మంచి వంట వండడానికి చందూల్ రెడ్డి గారు చిత్తూరు నుంచి పిలిపించాం. మీరు నిజంగా మర్చిపోలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నారు, మీరెవరు ఆహారాన్ని తినకుండా వెళ్ళొద్దని దయచేసి. వీలైతే తినేటప్పుడే మీ భార్యకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి, ఎలా ఉందో మనకు తెలియజేయండి. మేము మంచి పంట పండించి మంచి వంట లేకపోతే ఆరోగ్యానికి ఏం ప్రయోజనం లేదు. దాంట్లోకి ఎటువంటి మసాలా లేకుండా మంచి రుచిగా నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అలాంటి గోమాత అమృతాహారం ఈరోజు మీరు లడ్డులాగా తింటారు. రాత్రికి అన్నం తినరు, నిజంగా తినరు. మీరు మీ భార్య చెప్పేస్తారు, అమృతాహారం తిన్నా ఆకలి లేదు, చాలా ఆనందంగా ఉంది, ఆరోగ్యంగా ఉంటుందని. కాబట్టి ఇక్కడ ఈ నాగరాజ గురుగారు ఇప్పుడు మేము ఫస్ట్ ఆకుకూరల నుంచి మొదలుపెట్టినాము. ఆకుకూరల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కూరగాయలు, వరి అన్నీ పండించడం జరుగుతుంది. వరి వచ్చేసి మైసూర్ మల్లిక, నవారా 2 పండించడం జరుగుతుంది. మార్కెట్ వచ్చేసి కూరగాయలు రోజు గద్వాల్ టౌన్కి పోయి రోజు అమ్మకరావడం జరుగుతుంది. ఒకరోజు వచ్చేసి 1800-2000 వరకు తేవడం జరుగుతుంది. కిలో వచ్చేసి 80, 60, 70 మన మార్కెట్ రేట్ ఎంత ఉంటే అదే రేటుకి అమ్మకరావడం జరుగుతుంది. బొప్పాయి కానీ, కాకరకాయ కానీ, బెండకాయ కానీ, చెవులకాయ కానీ